హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడే దురంధర్ 2 సినిమా చూశాను. సినిమా చూస్తానంతసేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్. పైగా ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసా అనే భావన, అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకంటే ఈ మధ్య చూసిన సినిమాలన్నీ, ఏ సినిమా చూసినా కూడా ఒట్టి తలకాయ నొప్పి, టెన్షను, పైగా విసుగు, చిరాకు అన్నీ ఉన్నాయి. కానీ ఈ సినిమా, ఈ దురంధర్ 2 సినిమా చూస్తున్నంతసేపు దేశం కోసమే, దేశభక్తి దేశభక్తి అంతే. సినిమా చూస్తున్నంతసేపు ఫుల్ ఇంట్రెస్ట్గా ఉంది. పైగా సినిమా మొత్తం ఇండియా పాకిస్తాన్, ఇండియా పాకిస్తాన్, అంటే ఈ రెండింటి మధ్య అసలు ఎందుకు ఈ సినిమా తీశారు అనేది ఇదే ఛానల్లో ఇంకా చాలా వీడియోలు అయితే పెట్టాను, చూడండి. ఈ సినిమా ఎందుకు తీశారంటే ప్రధానంగా మన దేశంలో ఉన్న కొంతమంది మన దేశానికి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో మరికొంతమంది, అంటే చాలామంది అనుకోండి, మన దేశానికి చాలామంది అన్యాయమే చేస్తుంటారు, వాళ్ళందరినీ పట్టుకోవడానికే తీసిన సినిమా అనేది. ఇంకా మన దేశానికి అన్యాయం చేసేది ఇంకెవరో కాదు, మన అందరికి తెలిసిందే, ఇంకెవరో ఆ పక్క దేశం వాళ్ళే. కాబట్టి పాకిస్తాన్లో హీరో వెళ్ళి అక్కడ మన దేశం మీద దాడి చేసే వాళ్ళ గురించి కానీ, మన దేశాన్ని నాశనం చేసే వాళ్ళ గురించి కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం మన ఇండియాకి ఎలా అందిస్తాడు అనేది ఈ సినిమా. ఈ సినిమా చూస్తున్నంతసేపు, అంటే చాలా రోజుల తర్వాత నాకైతే నిజంగా ఒక మంచి సినిమా చూసానే అనే ఫీలింగ్ లోపలైతే కొడతానే ఉందన్నమాట. ఎందుకంటే ఈ మధ్య చూసిన సినిమాలు, ప్రతి సినిమా, ఏ సినిమా చూసినా కూడా తలకాయ నొప్పి, పైగా డబ్బు పోవడం, ఏ సినిమా చూసినా కూడా అసలు చిర్రాకు పుట్టేస్తుంది అనమాట. అసలు ఎందుకు చూస్తున్నాం ఈ సినిమా, ఏముంది ఈ సినిమాల్లో అనేది అయితే వచ్చింది. కానీ ఈ సినిమా చూసినంతసేపు నిజంగా నేనైతే 50 రూపాయల టికెట్ పోయాను. మీరు కూడా సినిమా చూడాలంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. పైగా మన లోకల్ థియేటర్స్లో ఉంది. పైగా టికెట్ కూడా 50 రూపాయల నుంచి స్టార్ట్లో ఉంది. 50 ఉంటుంది, 100 ఉంటుంది, ఎవరైనా పోవచ్చు. మరీ 50 రూపాయలు లేకుండా మరీ అది అన్యాయం అనుకోండి. ఒకవేళ మీ దగ్గర 50 రూపాయలు కూడా లేకపోతే కొద్ది రోజుల తర్వాత నెట్ఫ్లిక్స్లో వస్తుంది, ఫోన్లో వస్తుంది. ఒకవేళ అది కూడా లేకపోతే, చూడాలకపోతే ఇంక యూట్యూబ్లో వస్తుంది. అది కూడా లేకపోతే ఇంక టీవీలో వస్తుంది. ఒకవేళ అది కూడా ఎవరికైనా లేకపోతే నాలుగు ఉంటే ఎవరో చెప్పిందని వినండి స్టోరీ చాలంతే. ఎందుకంటే ఇలాంటి సినిమాలు ఎందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా ఇలాంటి సినిమా చూడాలా, లేదా విన్నా పర్లేదు, లేదా తెలుసుకున్నా పర్లేదు, లేదా పేపర్లో అన్ని ఛానల్లో, అదే న్యూస్ పేపర్లో ఉన్న ఇలాంటి సినిమా గురించి స్టోరీని చెప్పడం కానీ, ఇలాంటి సినిమా గురించి స్ప్రెడ్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే జనాలకి ఏంటంటే, ఇది ఒక సినిమా అనే దాన్ని ఖచ్చితంగా వేస్తే జనాల్లో కూడా మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా అందరూ చూడండి. ఎక్కడైనా చూడండి, థియేటర్స్లో చూడండి. కానీ దయచేసి పైరసీ మాత్రం ఎంకరేజ్ చేయొద్దండి. ఎందుకంటే అది ఎక్కడ ఎలాగో కనపడదు, ఆ ఫోన్లో సరిగ్గా వినపడదు. రీసెంట్గా నా ఫ్రెండ్ కూడా చూశాడు ఈ సినిమా. ఎక్కడ చూసామని అడిగా, అయితే ఫోన్లో చూసా అన్నాడు. అది సరిగ్గా వినపడదు అక్కడ. ఎందుకంటే ఫోన్లో మనం అర్థమైపోద్ది అనమాట, అది సరిగ్గా పైరసీ అయి ఉంటుంది, వినపడదు. పైగా అలాంటి చూడటం వల్ల ఏమో ఇలాంటి సినిమాలని అలా చేయడం వల్ల ఏంటంటే కాస్త మనకే ఇబ్బంది అనమాట. ఎందుకంటే ఇలాంటి సినిమాని ఖచ్చితంగా ఆడనివ్వాలి, ఇలాంటి సినిమాను బాగా మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాలకు కానీ మనం సపోర్ట్ చేసామంటే ఖచ్చితంగా ఇంకా ముందు ముందు సినిమా ఫీల్డ్లో మంచి మార్పులు వస్తాయి. అంటే ప్రతి ఒక్క సినిమా హీరో ఇలాగే చేద్దాం అనుకుంటాడు. ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఇలాంటి సినిమా తీయాలి, తీస్తే జనాలకు ఏదో ఒకటి ఉపయోగపడుతుంది అని ఆలోచన అయితే వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ పైరసీని కూడా దయచేసి ఎవరు ఎంకరేజ్ చేయకండి, సినిమానే ఎంకరేజ్ చేయండి. సినిమాని అందరూ చూడండి. మహా అయితే ఎంత పోయా, ఒక 50 రూపాయలు పోద్ది అంతేను. పైగా 50 రూపాయలు పెట్టిన దానికి మనకు సాటిస్ఫాక్షనే కాదు, దేశానికి మేలు చేసామనే భావన అయితే లోపల ఉండిపోద్ది ఖచ్చితంగా. కాబట్టి ఈ సినిమాని ఖచ్చితంగా అందరూ చూడండి. జై బోలో భారత్ మాతకి జై, జై హింద్.